హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నామండి. ఇది ఆ స్టేషనే. ఇది కొత్తగా కట్టారు. ఇంతకుముందు చిన్నగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక పక్కకి జరిపి కట్టారనమాట. కొంచెం ప్లాట్‌ఫారమ్స్ కూడా పెంచారు. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ కాడ నుంచి బందర్ రైల్వే స్టేషన్ కాడ నుంచి అన్నవరం వెళ్తున్నామండి. చెప్పాను కదా, నిన్నటి వీడియోలో చెప్పాను. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏ టైం అవుద్దో అని చెప్పి, అంటే అర్ధరాత్రి అవుద్దేమో అని చెప్పి బండేసుకొచ్చామన్నమాట. ఇక్కడ నుండి ఏ టైంలో పడితే ఆ టైంలో ఆటోలు ఉండట్లేదండి. ఉండా కూడా వందల్లో అడుగుతున్నారు. ఇంకా నేనైతే ఇంకా టికెట్స్ కూడా తీసేసుకున్నాను. మా వాళ్ళు అయితే 2 గంటల ముందు తీసుకొచ్చారనమాట. ట్రైన్ కదిలిందేమో 9:30కి అనమాట. ఇంకా నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిందేమో 7:30కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అప్పటికే కంగారు, నీకు అవ్వదు అని చెప్పి విసుక్కుంటున్నారు. విసుక్కోవడమే కాదు, తిడుతున్నారు కూడా. అంతే మా వాళ్ళు. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాత్రం కాసేపు కూడా నిలవనివ్వరనమాట. ఇంకా ముందే వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిన కానించి బయలుదేరిన కానించి వచ్చేటంత వరకు కూడా ఊపిరి ఆడనివ్వరు. ఇంకా ఇక్కడైతే మాత్రం వచ్చేసామండి. ఇక్కడ అన్నవరం అయితే వచ్చేసాము. మొక్కులు తీర్చేసుకున్నాము. మొక్కులు తీర్చేసుకుని స్నానాలు చేసేసి ఇప్పుడైతే వ్రతానికైతే బయలుదేరామన్నమాట. వ్రతానికైతే వెళ్తున్నామండి. ఎలా ఉంది నా బ్లౌజ్ చూడండి. సింపుల్గా హ్యాండ్ మీద వర్క్ వేసాను. చిన్ని ఫ్లవర్ ఒకటి వేసాను. ఇంకా అంతే. మొత్తం బ్లౌజ్ మొత్తం పైపింగ్ చేసా, హ్యాండ్కి నెక్కి కూడా. ఇంకా ఇక్కడైతే 5:30 అవుతుందండి. మేము దిగటం అయితే మాత్రం 3:30కే దిగేసాము ట్రైను. దిగిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడికి కొండపైకి వచ్చి మొక్కులు తీర్చుకుని స్నానం చేసి ఇంకా ఇప్పుడు 5:30 అయింది. ఇప్పుడు వ్రతానికైతే వెళ్తున్నాం అనమాట. ఇంతకు ముందు వచ్చినప్పుడైతే కొండపైకి బస్సులు 6 వరకు పెట్టేవాళ్ళు కాదండి. అప్పుడైతే చాలా పొద్దెక్కిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఈసారి అయితే అసలు ఒక్క చోట కూడా టైం వేస్ట్ అనేది అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ బందర్లో మాత్రమే ఒక 2 గంటల ముందు వచ్చి కూర్చున్నాము. తెలుసు, ట్రైన్ టైం తెలుసు, అయినా కూడా మా వాళ్ళు ఊపిరి ఆడనివ్వరు. అంటే జనరల్ కదా, ఖాళీ ఉండదు అని చెప్పి పెందలాడి తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడైతే మేము వ్రతం చేసుకుంటున్నామండి. చాలా బాగా జరిగింది. పెళ్లి జంటలు కూడా ఉన్నారండి. చాలామంది వర్క్ బ్లౌజ్ వేసుకున్నారు. నాకు తెలిసిన వర్కులే చాలా డిఫరెంట్గా నేను వేసినవి ఆల్రెడీ నేను వేయకోకుండా ఉన్నాయి మాత్రం చాలామంది పెళ్లి కూతుళ్ళు తలంబ్రాల చీర మీద, అంటే పసుపు బట్టల మీద వచ్చి కొంతమంది పెళ్ళి ఇక్కడ చేసుకున్న వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. అలాగే ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే పీటల మీద పసుపు బట్టల మీద వ్రతం చేసుకుంటే మంచిది కదా, అలా వచ్చి పసుపు బట్టల మీద వ్రతం అయితే చేసుకుంటున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇంకా మా వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. పంతులు గారు ఇంకా చెప్పేశారు ఇవన్నీ తీసుకుని వెళ్ళమని. ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నారనమాట. ఇది ఆ టైము అయిపోయింది. పూజ అయితే అయిపోయింది. ఇంకా పంతులు గారు వస్తే ఆశీర్వదిస్తే ఇంకా మేము బయలుదేరేయచ్చు. ఈ సంవత్సరానికి అయితే ఇదన్నమాట మా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మాత్రం. వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం మీకు మాకు మనందరి పైన ఉండాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇంకా మేము ఇక్కడైతే మాత్రం రిటర్న్ అయిపోయామండి. నేను ఒక అరగంట కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేద్దామంటేనే మా వాళ్ళు అల్లాడిపోయారు. ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి నేను ఇంకా చదువుకుంటానే ఒక 10 నిమిషాలు చదువుకున్నానో లేదు, చదువుకుంటానే వచ్చి బస్సులో కూర్చున్నాను. ఇంకా బస్సు దిగేసరికి నా విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయిందనమాట. ఇంకా అక్కడే నమస్కారం చేశాను. ఏదైనా తప్పు చేస్తే క్షమించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ఇంకా స్టేషన్లోకి వచ్చేసరికి బండి రెడీగా ఉందన్నారు విజయవాడకి. ఇంకా టికెట్ తీసుకుని విజయవాడకి అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఇది గోదావరి నది అండి. రాజమండ్రి దాటేసాము. ఇక్కడ గోదావరి నది చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. చాలా ఖాళీగా ఉందండి ఇక్కడైతే మాత్రం. ఎవరు లేరు. ఎక్కంగానే అయితే ఉన్నారు కానీ అయినా కూడా సీట్ దొరికిందిలే. ఎక్కంగానే ఉన్నా కూడా సీట్ దొరికిందిలే కానీ ఆ తర్వాత అయితే దిగేశారు. ఎక్కడంటే పిఠాపురం దాటిన తర్వాత ఏ ఊరంటే సామర్లకోట. ఆ సామర్లకోటలో ఖాళీ అయ్యారనమాట. ఇంకా అక్కడ నుండి కూడా ఈ భోగి మొత్తం
ఈ సీటు మొత్తం మాదే. అటువైపు సీటు, ఇటువైపు సీటు 2 సీట్లు మాయే. మేము వెళ్ళింది ముగ్గురం, మా ఆయన, నేను, మా పాప ముగ్గురం వెళ్ళాము. ఇంకా చాలా ఖాళీగా ఉందండి, పర్లేదు. స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఎక్కడ కూడా ట్రైన్లో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇదంతా కూడా రాజమండ్రి దాటిన తర్వాత అండి ఈ వీడియో తీసేదంతా కూడా. రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి నది కూడా దాటేసాము. దాటేసిన తర్వాత ఇదంతా గోదావరి జిల్లా ఏననుకుంటా, గోదావరి నుండి వచ్చే పంట నీళ్ళేననుకుంటా. ఇదంతా కూడా దాళవ ఊడ్చారండి, రెండో పంట. చేలు మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా తెగులు అనేది లేదనమాట. పురుగు మందులు బాగా కొడుతున్నట్టున్నారు. తెగులు అనేది అసలు ఎక్కడ కూడా లేదు. ఈ చేలు చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి. పెళ్ళవకముందు, పెళ్ళయిన తర్వాత నేను ఈ దాళవా చాలల్లో పనిచేసిన రోజులైతే గుర్తొచ్చినాయి అనమాట. పెళ్ళికి ముందైతే మాత్రం కలుపుకి వెళ్తే మాత్రం కలుపు చాలా ఉంటుందండి దాళవా చాలలో. కలుపు అయితే ఎన్నాళ్ళు తీసినా కూడా తరగదనమాట, ఇంకా తీస్తూనే ఉండాలి. ఇంకా నేను పెళ్ళికి ముందు వెళ్తే మాత్రం ఎప్పుడు టైం గడుచుద్దా అనిపించేది. అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా దాళవా కలుపులకైతే మా ఊరు వచ్చిన తర్వాత కూడా వెళ్ళాను అనమాట. పెళ్ళైన తర్వాత అయితే మాత్రం గడ్డి కోసుకోవడం అనమాట. దొర్రోరు పొలాలకైతే ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా అక్కడైతే మాత్రం గడ్డి ఉండేది బాగా. గడ్డి ఉంటే తెగులు వస్తుందని చెప్పి గడ్డి కోపిచ్చేస్తూ ఉండేవాళ్ళు. అదే టైంలో గేదెలకి గడ్డి కోసుకునేవాళ్ళం, అలాగే కూలి కూడా తెచ్చుకునేవాళ్ళం అనమాట. ఇంకా అలా అయితే ఆ రోజులన్నీ కూడా నాకు గుర్తొచ్చినాయి ఈ దాళవా చేలు చూస్తే మాత్రం. ఇంక ఈ దాళవా చేలు చూసుకుంటా ఇంకా వచ్చేసామన్నమాట. ఇరుకుగా కూడా లేదు కదా, ప్రశాంతంగా ఉంది. నడుము నొప్పి వచ్చినప్పుడల్లా కాసేపు పడుకుంటున్నాను. ఇంకా మా పిల్ల అయితే లెగు అస్సలు ఇంటికి వచ్చేటంత వరకు ఆ పిల్లకైతే మాత్రం ప్రశాంతత ఉండదన్నమాట. వెళ్ళే వరకు ఒక ఎర్రి, వెళ్ళిన తర్వాత నుండి వచ్చే వరకు ఒక ఎర్రి. నాకైతే మాత్రం వెళ్ళిన చోట నుండి కదలాలి అనిపించదు. తిరుపతి వెళ్ళినా అంతే, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే నన్ను బలవంతంగా తీసుకురావటమే. ఇంకా అక్కడే కూర్చుని ఆ వాతావరణం అంతా చూసుకుంటా, భగవంతుని స్మరించుకుంటా అక్కడే ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా. ట్రైన్ వెళ్ళిపోద్దని చెప్పి టకటక ఇంకా నా చేయి పట్టుకుని లాక్కొచ్చేసారు. నా చెప్పులు కూడా వాళ్ళే పట్టుకుని తీసుకొచ్చారు. చెప్పులు నేను కాళ్ళకి వేసుకోను, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నానంటే ఇంకా వాళ్ళే చెప్పులు పట్టుకుని తీసుకొచ్చి నన్ను బస్సు ఎక్కిచ్చారు. చేయి పట్టుకుని రామని చెప్పి బ్రతిమాలు తీసుకొచ్చారనమాట. ఇంకా వచ్చి అయితే కూర్చున్నాను బస్సులో కూర్చున్న తర్వాత చాలాసేపటికి అంటే బస్సు దిగేసరికి విష్ణు సహస్రనామం పారాయణ పూర్తయింది. ఇంకా అక్కడే తప్పు ఉంటే క్షమించు స్వామి అని చెప్పి దండం పెట్టుకుని ఇంకా రిటర్న్ అయ్యాము. అంతా బాగా జరిగిందండి. సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ పైన, నా పైన, అందరిపైన ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పటికి వెళ్తామో తెలియదు, ఆ భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు. ఇదైతే మా పాపకి వేసానండి. ఈ వర్క్ చిన్న మిషన్ మీద వేసానమాట. ఈ క్లాత్ ఏంటంటే నెట్ కింద షైనింగ్ కోసం వేస్తారండి. నాకు ఈ పేరు అయితే గుర్తు రావట్లేదు, కానీ ఇది షైనింగ్గా ఉందని చెప్పి తీసుకొచ్చి చిన్న మిషన్ మీద అక్కడ ఒక బూటీ వేసాను అనమాట. వేసి డ్రెస్ అయితే కుట్టాను. కనకాంబరం కలర్ బాగుంది, చాలా బాగుంది. క్లాత్ కూడా తక్కువ కాస్ట్, ఎంత 60 రూపాయలు ఎంత పడింది మీటరు. 4 మీటర్లు తెచ్చినట్టున్నా. 240 రూపాయలలోనే క్లాత్ వచ్చేసింది. దీనికి లైనింగ్ కూడా పాలిస్టర్లోనే వేసాను. ఈ బూటీ అయితే చాలా వాటికి వేసానండి అప్పట్లో నేను. ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం ఇంకా ఇదిగో ఈ బూటీ ఒకటి వేస్తున్నాను. ఎవరన్నా అడిగిన వాళ్ళకి వేస్తున్నాను అనమాట. నేను హ్యాండ్ మీద వేసుకున్నా చూడండి, సింపుల్గా బాగుంది కదా. ఇంకా అందుకే ఎవరన్నా ఫ్లవర్ బూటీ అడిగిన వాళ్ళకి మాత్రం ఇది వేస్తున్నాను. నా ముఖం అయితే వాచిపోయిందండి, కళ్ళు అయితే లోపలికి పోయినాయి, ముఖం అయితే వాచిపోయింది. నిద్ర సరిగా లేదు. ఎంత ట్రై చేసినా కూడా రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు. ఇంకా వచ్చేటప్పుడు కాసేపు పడుకున్నానులే, ఒక అరగంట పడుకున్నానులే, కానీ సరైన నిద్ర కాదు కదా. అలాగే ప్రశాంతంగా ఒక చోట కూర్చుని తినడానికి కూడా లేదనమాట. పొద్దున్నుండి ఏం తినలేదు, సమోసాలు వస్తే తిన్నాము అంతే. ఇంకా విజయవాడలో దిగిన తర్వాత అయితే మాత్రం భోజనం అయితే చేస్తున్నామండి.
ట్రైన్ అయితే అప్పుడు లేదన్నారు. ఒక గంటన్నర టైం పడుద్దన్నారు. ఇంకా ఆ తర్వాత మేము భోజనానికెళ్ళి ఇక్కడే రైల్వే స్టేషన్ పక్కనే విజయవాడ నుంచి బస్సు ఎక్కుదాం అనుకున్నాము. ఇంకా భోజనానికని వెళ్ళాము. వెళ్ళి ఇంకా ఆ తర్వాత అడిగితే భోజనానికి వెళ్ళే ముందు అడిగితే గంటలో ఉందన్నారు. ప్రశాంతంగా కూర్చొని భోంచేసి వచ్చామన్నమాట. మళ్ళీ వచ్చేసరికి ట్రైన్ రెడీగా ఉందన్నారు. ట్రైన్ టికెట్ తీసుకుని త్వరగా పరుగులు ఎత్తుకుంటూ వచ్చి ట్రైన్ అయితే ఎక్కాము. ఈ కనకాంబరాలు అయితే అమ్మడానికి వచ్చినాయండి. ఇంకా ట్రైన్లోనే కూర్చుని నేనైతే కడుతున్నాను. రేపైతే మాత్రం మణిదీపేశ్వరి పూజకి అయితే వెళ్ళాలి. ఇంకా 20 రూపాయలు తీసుకున్నాను. కవర్ 10 రూపాయలని ఇచ్చాడు పువ్వులైనా. ఇంకా కట్టేశాను అక్కడే. చెరుకు కవర్ అని తీసుకున్నాను. మా అమ్మాయికి ఒక కవరు, నాకు ఒక కవరు. ఇక్కడైతే మాత్రం మచిలీపట్నం రైల్వే స్టేషన్ అండి. వచ్చేసాము ఇక్కడికి. రాత్రి అయితే మాత్రం 9:30కి ఇక్కడ నుండి బయలుదేరాము. ఇప్పుడైతే 5:30 అయింది. 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసాం. ఓకే, అంతా బాగానే జరిగిందండి. మళ్ళీ ఎప్పటికో సత్యనారాయణ స్వామి అనుగ్రహం మళ్ళీ ఎప్పటికి కలుగుద్దో, ఎప్పటికి వెళ్తానో తెలియదు. ఇప్పుడైతే వెళ్ళొచ్చాం. ఆయన అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని కోరుకుంటూ ఓకే ఉంటానండి మరి.